భయపడకు రామ్, నీకు మంచి మార్క్సే వస్తాయి. రాకపోతే? వచ్చినా రాకపోయినా సింబా ఇప్పుడు ముఫాసాకి ఫేవరెటే కదా. థ్యాంక్ యూ డాడీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. మురికి మాటల కేసులో కొమ్మినేనికి 14 రోజులు రిమాండ్. ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కుట్రతోనే అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న పోలీసులు. అసభ్యకర వ్యాఖ్యలపై ఏపీలో ఆగని నిరసనలు. కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ. ఏడాదికి 3 పంటలు వేసే దిశలో చర్యలు చేపట్టాలన్న చంద్రబాబు. వరిలో అంతర పంటల సాగును పరిశీలించాలని అధికారులకు సూచన. కేబినెట్లో శాఖల పునర్వ్యవస్థీకరణపై ఖర్గే, రాహుల్తో రేవంత్ చర్చలు. ఎస్సీ వర్గీకరణ, కులగణన సభల నిర్వహణపై సమాలోచనలు. తెలంగాణలో పెట్టుబడులకు యూఏఈ సంస్థల సంసిద్ధత. 5 కంపెనీల్లో 2025 కోట్లు పెట్టేందుకు ఎంఓయూలు. 5,000 మందికి ఉపాధి. కాళేశ్వరం కమిషన్ ముందు రేపు విచారణకు హాజరు కానున్న కేసీఆర్. మాజీ సీఎంతో మరోసారి మంతనాలు జరిపిన హరీష్ రావు. రాజ్యసభకు ఏకగ్రీవం కానున్న కమల్ హాసన్ ఎన్నిక. డీఎంకే, అన్నా డీఎంకేకు చెందిన మరో 5గురికి ఖాయమైన బెర్తులు. ఆస్ట్రియాలో పాఠశాల విద్యార్థి ఘాతుకం. సహచరులు, ఉపాధ్యాయులపై కాల్పులు. 9 మంది మృతి. అనంతరం ఆత్మహత్య. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్న దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే రాజధాని అమరావతి మహిళలపై సాక్షి టీవీలో అసభ్యకర వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారు. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో సాక్షి టీవీలో పనిచేసే కొమ్మినేని శ్రీనివాసరావును రిమాండ్కు ఇవ్వాలని దాఖలు చేసిన రిపోర్టులో ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యాఖ్యల వెనుక అశాంతి, ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలనే నేరపూరిత కుట్ర ఉందని మంగళగిరి కోర్టుకు వివరించారు. ఈ రిపోర్టును పరిశీలించిన కోర్టు కొమ్మినేనికి 14 రోజులు రిమాండ్ విధించింది. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో నిన్న హైదరాబాద్లో అరెస్టు చేసిన సాక్షి టీవీ ఉద్యోగి కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు ఇవాళ మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. గత రాత్రి నల్లపాడు పోలీస్ స్టేషన్లోనే ఉంచిన పోలీసులు ఈ ఉదయం గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మంగళగిరి కోర్టుకు తరలించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ సమయంలో కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను వెల్లడించారు. సాక్షి ఛానల్లో ఒక చర్చ సందర్భంగా జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని నోటిదురుసు ప్రదర్శించడం, ఆ మాటలను ఖండించకుండా ఆ వార్తలు తాను ఎక్కడో చూశానంటూ కొమ్మినేని వంతపారటం వెనుక దీర్ఘకాలిక కుట్ర ఉందని పోలీసులు తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. సమాజంలో అశాంతి, ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా నేరపూరిత కుట్రతోనే ఈ తరహా వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఈ వ్యాఖ్యల వెనుక కుట్రను ఛేదించాల్సి ఉందని వివరించారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తే అన్ని అంశాలు బయటకు వస్తాయని తెలిపారు. ఇప్పటి వరకు విచారణలో తమకు కొమ్మినేని సహకరించలేదని, దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించే జవాబులు చెప్పారని పోలీసులు కోర్టుకు నివేదించారు. ఈ కేసులో సాక్షులను విచారించాల్సి ఉందని, కొమ్మినేనిని రిమాండ్కు పంపాలని కోరారు. నిందితుడి తరపు న్యాయవాదుల వాదనలు కూడా విన్న న్యాయాధికారి కొమ్మినేని శ్రీనివాసరావుకు ఈ నెల 24 వరకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల మేరకు కొమ్మినేనిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి పార్టీ నేతల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. సాక్షి మీడియాను నిషేధించాలంటూ ఆ పత్రిక ప్రతుల్ని చింపి రోడ్లపై తగులుబెట్టారు. కొమ్మినేని, కృష్ణంరాజు చిత్రపటాలకు కోడిగుడ్లు విరిసి నిరసన తెలిపారు. నందిగామలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం నుంచి స్థానిక గాంధీ సెంటర్ వరకు ర్యాలీ చేశారు. విజయవాడ చిట్టినగర్ సెంటర్లో యువత నిరసన చేపట్టారు. తిరువూరు, గుంటూరులో టీడీపీ మహిళా నేతలు ఆందోళన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సాక్షి పత్రికను దగ్ధం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని సాక్షి కార్యాలయం వద్ద కూటమి శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కొత్తపేటలో ప్లకార్డులు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. నెడదవోలులోని గణేష్ చౌక్ సెంటర్లో కూటమి నాయకులు ధర్నా చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సాక్షి ప్రతుల్ని చింపేసి దగ్ధం చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి జంక్షన్లో మహిళలు నిరసన చేపట్టగా పాయకారావుపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాస, పాతపట్నంలో మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించారు. పాణ్యంలో మాధవీనగర్ వద్ద రహదారిపై నిరసన తెలిపారు. కడపలోని సంధ్యా సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు టీఎన్ఎస్ఎఫ్ నేతలు ర్యాలీ చేశారు. అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాల్లోనూ టీడీపీ మహిళా నేతలు ఆందోళన నిర్వహించారు. రాజధాని అమరావతి మహిళలపై జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. కృష్ణంరాజు వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన కథనాల్ని సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీకి లేఖ రాసింది. ఈ వ్యవహారంపై వెంటనే దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహాత్కర్ ఆదేశించారు. కృష్ణంరాజుపై తీసుకున్న చర్యలతో పూర్తి నివేదికను 3 రోజుల్లో సమర్పించాలని సూచించారు. అమరావతి ఉద్యమంలో మహిళా రైతులు కీలక పాత్ర పోషించారన్న జాతీయ మహిళా కమిషన్ అలాంటి వారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయటాన్ని ఖండించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్కు రాజధాని మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజకు వినతి పత్రం ఇచ్చారు. వైసీపీ నాయకులకు అమరావతి ప్రాంత మహిళలంటే చులకనైపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లు కేసులతో వైసీపీ ప్రభుత్వం వేధిస్తే ఇప్పుడు ఆ పార్టీ నేతలు మరింత మానసిక క్షోభకు గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. మహిళల ఫిర్యాదును జాతీయ మహిళా కమిషన్కు పంపిస్తామని శైలజ చెప్పారు. తమ కమిషన్ తరపున కూడా సమన్లు జారీ చేస్తామన్నారు. చాలా సీరియస్ కమెంట్స్ ఏంటంటే మొన్న అన్నదాని మీద కంటే కూడా చాలా భయంకరమైన కమెంట్స్ మళ్ళీ ప్రాంతం మహిళల మీద. ఎందుకంటే వాళ్ళ బాధ వెలిపించుకోవటానికి బయటకు వస్తారు. అలా చేసినందుకు మళ్ళీ వాళ్ళ మీద చాలా భయంకరమైన కమెంట్స్, మళ్ళీ వాళ్ళని అవమానించడం ఏదైతే జరిగింది. మా సైడ్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ విమెన్ నుంచి ఏం చేయాలో చేస్తాం. ఎవరైతే ఆ మాటలున్నారో సమన్స్ అంటే ఏ ఆధారాలతో అన్నారు, ఎందుకు అన్నారు అనేదాన్ని వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని వెళ్ళాలి. అమరావతి మహిళలపై సజ్జల రామకృష్ణారెడ్డి నోరు పారేసుకోవడాన్ని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రంగా ఖండించారు. వైసీపీ నాయకులకు మహిళలంటే గౌరవం లేదని, చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నారని షర్మిల ధ్వజమెత్తారు. సొంత చెల్లిని, తల్లిని గౌరవించలేని జగన్ రాష్ట్ర మహిళల్ని ఏం పట్టించుకుంటారని ప్రశ్నించారు. ఏ మహిళలైతే కడుపుమంటకు గురై ఉద్యమించారో వాళ్ళ మీద సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషి లేదు. మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఈ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు, మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు, కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అది కూడా మిగలదు. వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి గుంటూరు సిఐడి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఉదయం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పీటీ వారెంటుపై ఆయన్ని గుంటూరుకు తరలించారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్య పోస్టులు పెట్టారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరిలో సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో కాకాణిని పీటీ వారెంటుపై పోలీసులు గుంటూరు సిఐడి కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం కాకాణిని నెల్లూరు జైలుకు తరలించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే మైనింగ్ అక్రమ తరలింపు కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరిగిన నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి వివిధ అంశాలపై చర్చలు జరిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలతో సమావేశమైన రేవంత్ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, పలువురు మంత్రుల శాఖల్లో మార్పులపై చర్చించినట్లు తెలిసింది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై 2 భారీ సభలు నిర్వహించాలని ఇదివరకే పీసీసీ నిర్ణయించింది. ఆ సభలకు రావాలని ఇప్పటికే ఖర్గే, రాహుల్ గాంధీలను కోరిన రేవంత్ రెడ్డి తేదీలు ఖరారు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై రేవంత్ రెడ్డికి ఖర్గే, రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారని సమాచారం. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనా వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎంను ఆదేశించినట్లు తెలుస్తోంది. పోర్ట్ఫోలియోస్ ఇక ఏఐసిసి ముఖ్యమంత్రి గారు ఈజ్ ద పోర్ట్ఫోలియోస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చర్చిస్తున్నారు. వారు నిర్ణయం తీసుకొని ఇవ్వాలన్నా రేపన్నా డిక్లేర్ అవుతాయి.
తెలంగాణకు చెందిన 5 సంస్థల్లో 2,125 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈకి చెందిన టారనిస్ క్యాపిటల్, సైవా గ్రూప్ జాయింట్ వెంచర్ ముందుకొచ్చింది. తెలంగాణ పెట్టుబడుల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సమక్షంలో ఈ మేరకు 5 సంస్థలతో టారనిస్ క్యాపిటల్, సైవా గ్రూప్ జాయింట్ వెంచర్ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. రెవల్యూషన్స్ బయోటెక్లో 1,360 కోట్ల పెట్టుబడుల ద్వారా 3,080 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి చెప్పారు. మానకిన్ బయోలో 340 కోట్ల పెట్టుబడి, తద్వారా 810 మందికి ఉపాధి దొరకనుంది. యాంత్రాటెక్లో 255 కోట్ల పెట్టుబడుల ద్వారా 640 మందికి ఉపాధి లభిస్తుంది. ఎగ్జిక్సెంట్ డ్రిల్లింగ్లో 90 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా 270 మందికి ఉపాధి దొరకనుంది. స్వబోధ ఇన్ఫినిటీలో 80 కోట్ల పెట్టుబడితో 220 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. 2,125 కోట్ల పెట్టుబడుల ద్వారా 5,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు. ఈ పెట్టుబడులకు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ 18 నెలల్లో 60,000కు పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతను వహిస్తూ 3 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురావడం, మరి ప్రైవేట్ రంగానికి సంబంధించి 1 లక్ష మందికి పైగా తెలంగాణ యువతకి ఉద్యోగాలు లభించాయి. పెట్టుబడులు రావటం లేదని, పరిశ్రమలు తరలిపోతున్నాయని, మా ప్రభుత్వంపై అనేక దుష్ప్రచారాలు చేయడం లాంటివి ఏమీ మేము పట్టించుకోలేదు. విమర్శకు ప్రతి విమర్శకు పోకుండా మా చేతల ద్వారా చూపెట్టాలి అనే ఒక కాంక్షతో ఈరోజు మేము చేస్తూ ఉన్నది వారికి కనబడతలేదేమో పాపం. పరిశ్రమలకు సంబంధించిన వాతావరణాన్ని డిస్టర్బ్ చేయొద్దని ఆ భగవంతుడి దయ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆశీర్వాదంతో తప్పకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తాం. రైతులు ఏడాదికి 3 పంటలు పండించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వరి పొలాల్లో కూడా అంతర పంటలు వేసుకుని అన్నదాతలు లాభపడేలా చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఏపీలో ఎరువుల వినియోగం తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 365 రోజులు సాగు భూములు పచ్చగా ఉండేలా 3 పంటల విధానం తేవాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టాలో 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేయాలన్నారు. అనంతపురం వంటి జిల్లాల్లో 4 నెలలే పంటలు సాగు చేసి 8 నెలలు ఖాళీగా వదిలేస్తున్నారని సీఎం అన్నారు. దీనివల్ల భూసారం దెబ్బతింటోందని చెప్పారు. మిగిలిన 8 నెలలు కూడా ఏదో ఒక పంట సాగు చేసే పరిస్థితులు కల్పించాలని కోరారు. వరిలో అధిక డిమాండ్ ఉన్న సన్న రకాలను పండించేలా ప్రోత్సహించాలని సీఎం అన్నారు. వరి రైతుకు మరింత ఆదాయం పెరిగేందుకు గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సూచించారు. పొలం మధ్యలో వెడల్పుగా అదనపు గట్లు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే గట్లను నరేగా నిధులతో ఏర్పాటు చేయాలన్నారు. వరి పంట మధ్య లేదా పంట చుట్టూ ఆక్వాకల్చర్, హార్టికల్చర్ సాగును ప్రయత్నించాలన్నారు. ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడేందుకు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. ఎక్కడా ఎరువులు కొరత లేకుండా చూడాలన్నారు. గతేడాది పంట కాలంలో 39 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించగా ఈసారి 35 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించేలా చూడాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. పప్పు ధాన్యాలు, మిల్లెట్ సాగు పెరగాలని ఆదేశించారు. రైతులు కోరిన 24 గంటల్లో బ్యాంకులు రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. స్వర్ణాంధ్ర 2047 పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్పర్సన్ గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ కో చైర్పర్సన్ గా టాటా సన్స్ చంద్రశేఖరన్ను ప్రభుత్వం నియమించింది. ఇందులో సిఐఏ డీజీ చంద్రజిత్ బెనర్జీ, అపోలో హాస్పిటల్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా, ప్రొఫెసర్ రాజరెడ్డి, డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్, టీవీఎస్ మోటార్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, జీఎం రావులకు చోటు కల్పించారు. తెలంగాణలో సరైన దశ లేకుండా పరిపాలన సాగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. విజయవాడలోని సీఎం నివాసంలో చంద్రబాబుతో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం సాయం సహా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన కిషన్ రెడ్డి మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారని విమర్శించారు. తప్పుడు విధానాలు, తప్పుడు పాలనతోనే తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రము మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్రం ఈ రోజు ఈ యొక్క 11 సంవత్సరాలలో మరి సుమారు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నది. ఈ రోజు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, అనేక రకాల చిన్న కాంట్రాక్టర్స్ తో డబ్బులు పేలించే పరిస్థితి. ఈ పరిస్థితికి కారణము తప్పుడు విధానాలు, తప్పుడు పాలనగానే ఇది జరిగింది. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు, ఇంజనీర్లు, గుత్తేదారుల విచారణ గతంలోనే కమిషన్ పూర్తి చేసింది. తాజాగా నాటి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్, హరీష్ రావులను కూడా ప్రశ్నించింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను రేపు విచారణ చేయనుంది. ఈ నెల 5నే రావాలని కేసీఆర్కు జస్టిస్ ఘోష్ సమన్లు జారీ చేశారు. అయితే మాజీ సీఎం విజ్ఞప్తి మేరకు 11వ తేదీకి విచారణను మార్చారు. కాళేశ్వరం కమిషన్ ముందు నిన్న హాజరైన హరీష్ రావు తర్వాత ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పార్టీ అధినేతతో సమావేశమయ్యారు. నేడు మరోసారి అక్కడికి వెళ్లి కేసీఆర్తో చర్చలు జరిపారు. సిద్దిపేట అసెంబ్లీ ఎన్నికకు సంబంధించి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున సిద్దిపేట నుంచి పోటీ చేసిన హరీష్ రావు అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, పోలింగ్ రోజు అక్రమాలకు పాల్పడ్డారని బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. సుదీర్ఘంగా సాగిన విచారణలో ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. చక్రధర్ గౌడ్ చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు చూపించలేకపోయారని పేర్కొంది. ఆయన దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ కేసులు వేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి సారించాలని కోరారు. తెలంగాణలో పెంచిన ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీని వెంటనే తగ్గించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ ముట్టడికి చేసిన ప్రయత్నం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. బస్ పాస్ ఛార్జీని తగ్గించాలంటూ బస్ భవన్ ముట్టడికి బయలుదేరుతున్నట్లు కవిత ప్రకటించగా పోలీసులు బస్ భవన్ వద్ద భారీగా మోహరించారు. కవిత అక్కడికి చేరుకోగానే బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన కవిత బస్ పాస్ ఛార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటం ఆగదని హెచ్చరించారు. అనంతరం కవిత సహా జాగృతి శ్రేణుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కంచన్బాగ్ పిఎస్కు తరలించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని ఆసుపత్రి చైర్మన్, నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రిలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా ఆయన తల్లిదండ్రుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత ఆసుపత్రిలో సిబ్బంది, వైద్యులు, అభిమానుల సమక్షంలో బాలకృష్ణ కేక్ కట్ చేశారు. తల్లిదండ్రుల దీవెనలతోనే 64 ఏళ్లు పూర్తి చేసుకుని 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టారని బాలకృష్ణ అన్నారు. తల్లిదండ్రుల కోరిక మేరకు ఒకసారి మెడిసిన్ ఎంట్రన్స్ రాశానన్న ఆయన మెడిసిన్ పూర్తి చేయలేదు, కానీ సినిమాల్లో డాక్టర్ పాత్రలు చేశానని చమత్కరించారు. ఇవాళ 65వ సంవత్సరంలో ఈరోజు అడిగిండాను. నేను ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం హీరోగా ప్రపంచంలో ఎవరు లేరు. నాకు దక్కింది అంటే అదంతా మా నాన్నగారు, అమ్మగారి యొక్క ఆశీస్సులు, కళామ తల్లి ఆశీస్సులు, ఆ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. వాగృత సంపర్తో వాగృత పతిపతే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అంటే ఆ పార్వతీ పరమేశ్వరుల స్వరూపమే మన తల్లిదండ్రులు కళ్ళ ముందు కనిపించే వాళ్ళిద్దరికి ముందుగా నా శిరస్సు నుంచి వాళ్ళకి ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను. ప్రపంచం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు. జూన్ 21న విశాఖలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాల ఏర్పాట్లపై లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల బృందం అధికారులతో సమీక్ష నిర్వహించింది. అందరూ కలిసికట్టుగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రులు సూచించారు. సూరత్లో జరిగిన ఈవెంట్ను అధ్యయనం చేసి పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు నిర్దేశించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని, ప్రజల వేడుక అని పేర్కొన్నారు. అంతా స్వచ్ఛందంగా భాగస్వాములే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని కోరారు. యోగా దినోత్సవానికి వచ్చే ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించాలని అధికారులకు మంత్రులు సూచించారు. సమీక్షలో భాగంగా అధికారులకు వివిధ అంశాలపై లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఐరోపా దేశం ఆస్ట్రియాలోని ఓ పాఠశాలలో విద్యార్థి జరిపిన కాల్పుల్లో 9 మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు గాయపడ్డారు. గ్రాజ్ పట్టణంలోని పాఠశాలలో జరిగిన ఈ ఘటనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు చనిపోయినట్టు అధికారులు తెలిపారు. దుండగుడు పాఠశాల శౌచాలయంలో తుపాకీతో కాల్చుకుని చనిపోయాడని వెల్లడించారు. పోలీసులు పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, సిబ్బందిని బయటకు తరలించారు. పాఠశాలలో కోబ్రా దళాన్ని మోహరించామని ఆస్ట్రియా అంతర్గత శాఖ మంత్రి తెలిపారు. కాల్పుల నేపథ్యంలో ఆస్ట్రియా ఛాన్సలర్ క్రిస్టియన్ స్టాకర్ తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. నటుడు కమల్ హాసన్ సహా తమిళనాడు నుంచి 6 రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అధికార డీఎంకే నుంచి 3, మిత్రపక్షమైన ఎంఎన్ఎం నుంచి కమల్ హాసన్, ప్రతిపక్ష అన్నా డీఎంకే నుంచి 2 ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ 6 రాజ్యసభ ఎన్నికలకు ఇవాళ నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఈ ప్రక్రియ తర్వాత డీఎంకే, ఎంఎన్ఎం, అన్నా డీఎంకే సభ్యుల నామపత్రాలు ఆమోదం పొందినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 7 స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత డీఎంకే, ఎంఎన్ఎం, అన్నా డీఎంకే సభ్యులు 6 మాత్రమే పోటీలో ఉన్నందున వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ 6 రాజ్యసభకు ఎన్నికైనట్లు ఈ నెల 12న ధ్రువపత్రాలు అందజేయనున్నారు.
జాతీయ భద్రతా సలహా బోర్డు ఎన్ఎస్ఏబీ సభ్యుడిగా డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి నియమితులయ్యారు. 2 ఏళ్లు ఎన్ఎస్ఏబీ సభ్యుడిగా ఆయన కొనసాగనున్నారు. మాజీ చీఫ్ అలోక్ జోషి నేతృత్వంలో ఏర్పాటైన ఎన్ఎస్ఏబీ బోర్డు జాతీయ భద్రతా కౌన్సిల్కు పలు సూచనలు చేయనుంది. ఎన్ఎస్ఏబీని ఇటీవలే పునర్వ్యవస్థీకరించిన కేంద్రం ఇప్పటికే 6గురిని నియమించింది. తాజాగా సతీష్ రెడ్డిని నియమించింది. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా కూడా ఉన్నారు. కేరళ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైన సింగపూర్కు చెందిన కంటైనర్ నౌకలో పేలుళ్లు సంభవిస్తున్నాయి. మంటల్లో చిక్కుకున్న నౌక నుంచి ఇప్పటికే 18 మంది సిబ్బందిని రక్షించిన నేవీ, కోస్ట్ గార్డ్ వారిని ఐఎన్ఎస్ సూరత్లో మంగళూరు పోర్టుకు తరలించాయి. మరో 4 ఆచూకీ కోసం గాలిస్తుండగానే కంటైనర్ నౌకలో పేలుళ్లు సంభవించడం సహాయ చర్యలకు ఆటంకంగా మారింది. భారత తీరరక్షక దళానికి చెందిన శాచెట్, సముద్ర ప్రహరీ నౌకలు మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే 10 నుంచి 15 కంటైనర్లు సముద్రంలో పడిపోగా పేలుళ్ల ధాటికి ఓడ నిర్మాణం దెబ్బతినే అవకాశం ఉందని ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ తెలిపింది. నౌక సమీపంలోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక నిపుణులను నియమించుకోవాలని నౌక యాజమాన్యాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఆదేశించింది. ప్రమాదకర రసాయనాలతో MV Wanhai 503 నౌక ఈ నెల 7న శ్రీలంకలోని కొలంబో నుంచి బయలుదేరింది. ఇవాళ్టికి ముంబై పోర్టుకు చేరుకోవాల్సి ఉండగా మధ్యలోనే నౌకలో పేలుడు సంభవించి మంటల్లో చిక్కుకుంది. వరుసగా 4 సెషన్ల ర్యాలీ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లో మిశ్రమంగా స్పందించాయి. గత 4 సెషన్లలో 1708 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో 53 పాయింట్లు తగ్గింది. ఉదయం 82,664 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 82,681 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. తర్వాత మదుపర్లు బ్యాంకింగ్, ఇంధన రంగ సంస్థల వాటాల్లో లాభాల స్వీకరణకు పోటీ పడటం వల్ల 82,240 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు కాస్త కోలుకుని 82,392 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 1 పాయింట్ పెరిగి 25,104 పాయింట్ల వద్ద ముగిసింది.